పంజాబ్‌లో దాదాపు 10 లక్షల మంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడటానికి పంజాబ్ గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వెరీ స్మాల్ క్వాంటిటీస్‌లో చాలా తక్కువ మోతాదులో డ్రగ్స్ దొరికినప్పుడు వాళ్ళపైన ఇమ్మీడియేట్‌గా పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించడం. ఈ విధంగా చేస్తుందనమాట. దాంతో పాటు పంజాబ్‌లో ఔట్ పేషెంట్ ఒపియాయిడ్ అసిస్టెంట్ ట్రీట్మెంట్ అని చెప్పి ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అరెస్ట్ చేయకుండా రీహాబిలిటేషన్ అనమాట. ఔట్ పేషెంట్ ఒపియాయిడ్ అసిస్టెంట్ ట్రీట్మెంట్స్ కూడా పంపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా వుమెన్ ఎవరైతే మహిళలు బాధితులు ఉన్నారో, డ్రగ్ అడిక్ట్ అయ్యారో, వాళ్ళకి ఇంకా అక్కడ పంజాబ్‌లో టాబూ ఉందనమాట. అంటే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్‌కి పంపిస్తే గనక వాళ్ళకి పెళ్ళిళ్ళు కావనో, సొసైటీ వాళ్ళని వెలివేస్తుందని చెప్పి అమ్మాయిల్ని డీ అడిక్షన్ సెంటర్స్‌కి దూరంగా ఉంచుతున్నారు. దీన్ని కూడా అంటే ఈ టాబూని కూడా బయటకు తీసి ముందుగా డీ అడిక్షన్ మీద కంప్లీట్‌గా ఫోకస్ పెట్టాలి. అదే విధంగా రీసెంట్‌గా పంజాబ్ రాష్ట్రం బడ్జెట్‌లో ఒక ప్రకటన చేసిందనమాట. హౌస్ టు హౌస్ డ్రగ్ సెన్సస్ నిర్వహిస్తామని. అంటే ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు, డ్రగ్ బాధితులు ఎవరున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తామని చెప్పి పంజాబ్ గవర్నమెంట్ ప్రకటించింది. దేశంలో ఈ విధమైన ప్రకటన చేయటం అంటే హౌస్ టు హౌస్ డ్రగ్ సెన్సస్ సర్వే చేయటం ఇదే మొదటి రాష్ట్రం అని చెప్పొచ్చు.